ఓం మహాగణపతే నమః. ఈ వారము ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలాలు ద్వాదశ రాశులవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము ఈ వారంలో చూసినట్టయితే మేషరాశి వారికి రెండవ భాగము చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రితో కానీ అదేవిధంగా గొడవలు లేకుండా ఉండడము చూసుకోవడము మంచిది. అదేవిధంగా పనులు అనేవి కాస్త నెమ్మదిగా జరుగుతాయి. ఈ 2 రోజులు అత్యధికంగా హార్డ్ వర్క్ అంటే శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ ఆదివారము సోమవారము ఆలయ సందర్శనాలు దైవ దర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త అనారోగ్యము డైజెషన్ సమస్యలు ఈ మేషరాశి వారికి ఈ 2 రోజులు ఉండే అవకాశాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. ఇక మంగళవారం నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మేషరాశి వారికి వృత్తి విషయంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా అన్నింటి లాభదాయకంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వారికి చక్కటి లాభదాయకంగా మనకు మంగళవారం నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెడతారు. ఉద్యోగ అవకాశాలు కొరకు వేచి చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా మంచి లాభాలు అనేవి మేషరాశి వారికి మంగళవారం నుంచి మనకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా నెట్వర్కింగ్ వల్ల మీకు చక్కటి ఫలితాలు అధికంగా చక్కటి లాభదాయకంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక శనివారము కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా షార్ట్ టెంపర్ లేకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి రెండవ భాగము అంటే దాదాపు మంగళవారం నుంచి మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయం పఠించండి, తద్వారా ఇంకా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి దాదాపు బుధవారం వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ బుధవారం తర్వాత ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము కాస్త శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా కాస్త మనస్పర్ధలు, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి. అయితే డైజెషన్ సమస్య కానీ నిద్ర సమస్య కానీ ఉండేటటువంటి అవకాశాలు వీరికి అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఆలయ సందర్శనాలు కూడా మంగళవారము బుధవారం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అత్యధికంగా వృత్తిలో హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా సంతానంతో కానీ తండ్రితో కానీ కాస్త గొడవలు ఈ 2 రోజుల్లో మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీలో కలిగే అవకాశాలు మనకి మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా టెంపరీ విషయాన్ని గుర్తించండి. మీకు చాలా మంచి రోజులు మంచి ఫలితాలు ముందు వస్తాయని గమనించండి. ఇక గురువారము శుక్రవారము శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అన్నింట ధనలాభం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభం కనిపిస్తుంది. తర్వాత బంధువులు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రుల వల్ల కూడా సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు గురువారం నుంచి మీకు చాలా చక్కటి ఫలితాలు అంటే లక్ష్మీవారం నుంచి చక్కటి ఫలితాలు మీకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు హనుమంతుణ్ణి ఈ వారంలో పూజించండి, తద్వారా వృషభ రాశి వారికి ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ధన విషయంలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా ఈ 2 రోజుల్లో తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సంతానం వల్ల ఆనందం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పార్ట్నర్స్ వల్ల కూడా లాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనేవి మీకు ఈ 2 రోజుల్లో చాలా చక్కగా ఉంటాయి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు ఈ 4 రోజుల్లో అధికంగా కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు.
ఇక ఈ 4 రోజులు కూడా వృత్తిలో అత్యధికంగా ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఎందువల్లంటే మీకు మీ యొక్క సహాయ సహకారాలు వృత్తిలో మీ యొక్క సహోద్యోగుల వల్ల అంతగా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో కాస్త హార్డ్ వర్క్ చేయడం వల్ల మీరు ఈ 4 రోజుల్లో చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక శనివారము మళ్ళీ వృత్తిలో మంచి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మనకు శనివారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు, కార్యసిద్ధి అనేది ఉంటుంది. సోషల్ లైఫ్ కూడా మీకు శనివారం చాలా బాగుంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు, మంగళవారం నుంచి శుక్రవారం వరకు మిశ్రమ ఫలితాలు మీకు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలే అత్యధికంగా గోచరిస్తున్నాయి. కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆరోగ్యం కనుక కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యంలో కూడా మంచి మెరుగుదల అనేది మనకి ఈ వారంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ వారంలో కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. విదేశీ రంగం వ్యవహారాల్లో కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా వాహన సౌఖ్యము, సంతానం వల్ల ఆనందము, మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఈ మొదటి వారంలో మొదటి భాగంలో ముఖ్యంగా బుధవారం వరకు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలత, భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది మనకి మొదటి వారం వరకు చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఏదో అనుకోకుండా కాస్త చింత, చికాకు, మానసిక ఆందోళన అనేది మనకు గురువారము, శుక్రవారము, శనివారము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా ఈ 3 వారాలు అవాయిడ్ చేసే ప్రయత్నం ఉండండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా కర్కటక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీరు మహాలక్ష్మిని పూజించండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే సింహరాశి వారికి 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆదివారము, సోమవారము మీరు పనిలో అత్యధికంగా శ్రద్ధ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఈ 2 రోజులు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా మీకు అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడం అనేది మంచిది. ఒకవేళ చేయవలసినట్టయితే 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృధా ఖర్చు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది ఈ ఆదివారం, సోమవారం చేయండి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని మనకు శుక్రవారం వరకు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. కాంపిటీషన్ సంబంధించిన విషయాల్లో మీదే పై చేయి ఉంటుంది. శత్రు నాశనము, శత్రు జయము అనేది మనకు ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకి ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలము, అదేవిధంగా ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నవారు కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ 4 రోజులు గోచరిస్తున్నాయి. ఇక శనివారం కాస్త చింత, చికాకు, అనుకోకుండా ఏదో సమస్య మనసును ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శనివారం ముఖ్యంగా యోగా, ధ్యానము, మెడిటేషన్ లేదా ఆలయ సందర్శనాలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. సింహరాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే కన్యారాశి వారికి మొదటి భాగము కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. మనకు ఆదివారం నుంచి బుధవారం వరకు కాస్త మిశ్రమ ఫలితాలు అధికంగా కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గొడవలకు, వాగ్వివాదాలకు ఈ వారంలో మీరు దూరం ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. మనస్పర్ధలను అవాయిడ్ చేయండి. పనులు ఈ వారంలో కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది అంటే డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇతరుల పైన
నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం ఈ వారంలో మీరు చేయండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మంగళవారము బుధవారము ఈ 2 రోజులు షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా వృత్తిలో కూడా అభివృద్ధి ఉంటుంది. మీ పనికి తగినటువంటి ప్రశంసలు, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు గురువారము శుక్రవారము శనివారము గోచరిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. లీగల్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు కనుక నడుస్తున్నట్టయితే వాటిలో కూడా మీకే అనుకూలత అనేది అధికంగా కనిపిస్తున్నది. అదేవిధంగా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మనకి ఈ గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజుల్లో మెరుగుపడేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ వారము కన్యా రాశి వారు ముఖ్యంగా హనుమంతుని పూజించండి, తద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారం దగ్గరి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది. సోదరులకు కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంకా ఆ బంధువులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది మనకి తులారాశి వారికి ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ 4 రోజులు ముఖ్యంగా వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. ఎందువల్లంటే చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ 4 రోజులు ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదో మానసికంగా బాధ, ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేయండి, తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సంతానంతో సమయం వెచ్చించేటటువంటి ప్రయత్నం చేయండి తులారాశి వారు, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. వృధా ఖర్చును కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల అనేది కనిపిస్తుంది. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు అనేవి శనివారం గోచరిస్తున్నాయి. శనివారం మీకు చాలా చక్కగా మళ్ళీ అనుకూలంగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ 4 రోజులు వాగ్వివాదాలకు, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్కు దూరంగా ఉండండి, ఓపిక వహించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా తులారాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఆదివారము సోమవారం కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ధన నష్టం కనిపిస్తుంది. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఆదివారము సోమవారము. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది కానీ, భార్యకి కానీ, సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. లోన్ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా మనకి ఈ 2 రోజుల్లో కనిపించట్లేదు. వృత్తిలో కాస్త ఇబ్బందులు అనేది ఆదివారం సోమవారం కనిపిస్తున్నాయి. శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం అనేది ఈ 2 రోజుల్లో అత్యధికంగా మనకు గోచరిస్తుంది. మీ యొక్క సహోద్యోగులు కూడా అంతగా సహాయ సహకారాలు అందించకపోయేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం బుధవారం ఈ 2 రోజులుగా చూసినట్టయితే దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఈ 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. షేర్ మార్కెట్ లాంటి వ్యవహారాలు కూడా ఈ 2 రోజుల్లో అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వాగ్వివాదాలకు వెళ్ళకండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండండి. తద్వారా వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. డిప్రెషను, డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీరు అనుకున్నటువంటి పనులు గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గివప్ చేయకుండా స్టిక్ అనే ఉండండి. వాటి వల్ల మీకు ఇంకా ఫ్యూచర్లో మీరు ఏదైతే పనులు చేస్తున్నారో, మీరు చేయలేమని అనుకుంటున్నారో
వాటిని తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి వాటిని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సంతానంతో సమయాన్ని అత్యధికంగా వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా ఆనందము సంతోషం పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీరు దత్తాత్రేయ స్వామిని పూజించడము లేదా మహాలక్ష్మిని పూజించడం వల్ల ఈ వారంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయే అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్నటువంటి పనులు కూడా చేయగలుగుతారు. ఇక తృప్తికరమైనటువంటి భోజనము, మానసిక స్థితి, ధనలాభం పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం. ఇక మంగళవారం బుధవారం ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృత్తిలో అత్యధికంగా శ్రమ పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజులు కలుగుతాయి. లోన్ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. లోన్ వ్యవహారాలు కనుక మీరు చూస్తున్నట్టయితే లోన్ వ్యవహారాలు అంతగా మీకు అనుకూలించదు. ఈ 2 రోజుల్లో వృత్తి విషయంలో కాస్త మీ యొక్క సహోద్యోగుల సహకారాలు అంతగా అందగా పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము శుక్రవారము మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. దగ్గరి ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు మనకు శుక్రవారం గురువారం కనిపిస్తున్నాయి. సోదరులతో ఆనందంగా గడపడము, బంధువులతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మీకు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్య విషయంలో కూడా కాస్త మెరుగుదల అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. షేర్ మార్కెట్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక శనివారము ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. తద్వారా మీకు మంచి ఫలితాలను కలుగుతాయి. ఇక మీరు మంగళవారం అంటే హనుమంతుని పూజించడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఆదివారము సోమవారము కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా చేసేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. చిన్న గొడవలు, షార్ట్ టెంపర్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము మకర రాశి వారు చేయండి. ఇక మంగళవారం బుధవారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందుతారు. గౌరవ మర్యాదలు కూడా సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు మనకి మంగళవారం బుధవారం గోచరిస్తున్నాయి. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే గురువారము శుక్రవారము ముఖ్యంగా పనిలో శ్రమ అధికంగా పెట్టడం వల్ల మీరు మంచి ఫలితాలు అనేవి గురువారం శుక్రవారం పొందగలుగుతారు. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, భార్యకు కానీ, సంతానానికి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న దగ్గర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వృత్తి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయం కూడా మెరుగుపడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము గురువారము శుక్రవారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మకర రాశి వారు పొందగలుగుతారు. ఇక మీరు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి. తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి వారం ప్రారంభంలోనే చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. అన్నింటా లాభదాయకంగా మనకు గోచరిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషము అనేది మనకు కనిపిస్తుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులు, స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. సక్సెస్ అనేది కూడా మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. మంగళవారము బుధవారము ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్రలేమి సమస్య, నిద్ర పట్టకపోవడము, ప్రయాణాలు చేయడం లాంటి ఫలితాలు మనకు మంగళవారము బుధవారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి, జలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక గురువారం శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురువారం శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. గురువారము శుక్రవారం ఈ 2 రోజులు పూర్తి చేయగలుగుతారు. ఇక శనివారము ముఖ్యంగా
వృత్తిలో అత్యధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి శనివారంలో మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే హనుమంతుని పూజించండి. తద్వారా ఈ వారంలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు అనేవి పొందుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం మొత్తము కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఈ వారంలో ఉంటుంది. మీ యొక్క నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఫలించేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది. స్నేహితులతో ఆనందము సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్వర్క్ వల్ల మీకు లాభదాయకంగా ఈ వారము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గురువారం శుక్రవారము ముఖ్యంగా ఖర్చు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది, లేదా ప్రయాణాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శనివారము మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు, ధనలాభము, సుఖమైనటువంటి నిద్ర ఉండేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఈ వారంలో మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.